హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మా టెర్రస్ మీద ఉన్న చిన్న హార్వెస్ట్ని చూపిస్తూ నేను పెట్టుకున్న హెయిర్ ప్యాక్ని కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. ఇంచుమించుగా నేను ఎప్పుడైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానో అవన్నీ క్లిప్స్ కూడా ఇలా లాంగ్ వీడియోలో యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తున్నామని బిఫోర్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా. సో ఆ ప్యాకింగ్ అండ్ మేము వెళ్ళే ముందు మేము చేసుకున్న పనులని ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మల్బరీస్ చెట్టు నిండా ఉన్నాయన్నమాట. సో డోర్ తీయగానే అక్కడ బర్డ్ తింటూ ఉంది. స్టార్టింగ్లో చూపించాను కదా, కొద్దిసేపు అలా వెయిట్ చేశాను అనమాట. నన్ను చూసి పైకి ఎగిరిపోయింది. కొన్ని అలానే చెట్టుకు ఉంచేసాను, అవి తినేస్తాయి అని చెప్పేసి. మెయిన్గా ఎక్కువగా పండిపోయినవి అయితే అలానే పెట్టేశాను. కొంచెం దూరంగా ఉన్న మల్బరీస్ని అయితే కోసాను అనమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి ఉన్నాయి. సో వీటితో మిల్క్ షేక్ చేస్తాను. అలానే సీతాఫలం ఇంకా సపోటాలు కూడా ఉన్నాయి చెట్టుకి. సో ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ దేవగన్నేరు. యాక్చువల్గా వర్షం పడింది నిన్న బాగా, చెట్లు చాలా ఫ్రెష్గా అయిపోయాయి వర్షం నీళ్ళకి. చీమలు ఉన్నాయబ్బా, కాయలు అయితే ఎప్పుడు పడుతూనే ఉంటాయి, కానీ అవి పడిన తర్వాత చీమలు తినేస్తూ ఉంటాయి కదా పిందె దశలోనే ఉన్నప్పుడు, అవి పెరగవన్నమాట. సో అలా అవుతూ ఉంటే రీసెంట్గానే చీమల మందు అంటే లక్ష్మణ్ రేఖ దొరుకుతుంది కదా, అది గీసాము. కొంచెం కంట్రోల్ అయ్యి పిందెలు బయటకు వస్తున్నాయి ఇప్పుడే. ఇక మల్బరీస్ కోసుకొచ్చాను, తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, రేపు మార్నింగ్ చేద్దామనేసి. సో ఇక్కడైతే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా టైం లేదు, నేను పెట్టుకోక చాలా రోజులు అయిపోయింది, అందుకని వెంటనే పెట్టుకోవాలి 2 days గ్యాప్లో అని చెప్పేసి ఫస్ట్ అయితే కలుపుతున్నాను. దీనిలో బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి అది అందరికీ తెలుసని అది చూపించలేదు, ఎప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను నేనేం ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి. దీనిలో ఫస్ట్ కాఫీ పౌడర్ లేదంటే టీ పౌడర్ బాగా మరిగిచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే 2 వేస్తాను. దానిలో మనం హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకుంటాం అనమాట. నేనేమో నుపూర్ హెన్నా దొరుకుతుంది కదా, అది యూజ్ చేస్తాను. లేదంటే హిమాలయాస్ కూడా బాగుంటుంది. ఎక్కువగా ఇవే యూజ్ చేస్తూ ఉంటా. హెన్నా పౌడర్ ఏదైనా ఓకే అబ్బా, మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. యాక్చువల్గా పతాంజలిది అయితే ఇంకా బాగుంటుంది, మాకు దగ్గరలో లేదు అది తీసుకురావడానికి. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే దాంతోనే ట్రై చేస్తుంటా, బాగుంది అనిపిస్తుంది, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ముందు రోజు అలా డికాషన్ నానపెట్టేసుకొని హెన్నా పౌడర్ని మిక్స్ చేసి మార్నింగ్ టైంలో కలుపుకునే ముందు ఒక ఎగ్ వైట్, మనం కలుపుకునే క్వాంటిటీని బట్టి అనమాట. నేను 2 క్వాంటిటీతో కలుపుతున్నాను అనుకో, 2 egg whites వేస్తాను, ఎల్లో పక్కన పెట్టేస్తాను అనమాట. లెమన్ ఒకటి పిండేసి ఈరోజైతే బీట్రూట్ జ్యూస్ తీసి దానిలో యాడ్ చేశాను, మంచి కలర్ ఇస్తుంది. నాతో పాటు అన్వితకు కూడా పెడతాను, అందుకే చూపిస్తున్నా. ఇక అన్విత డే టైంలో ఖాళీగా ఉండదు, కాలేజ్కి వెళ్తుంది కదా, అందుకని నైట్ ప్రిపేర్ చేశాను. ఈరోజైతే మార్నింగ్ టైంలో నేను పెట్టుకుంటాను. ఈ హెన్నాని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. మా హస్బెండ్కి కూడా పెడతాను, తనకు కూడా ఫస్ట్లో అసలు వద్దనే వాళ్ళు, డిఫరెన్స్ చూసి ఇంక ఇప్పుడు అడిగి మరీ పెట్టించుకుంటారనమాట. అన్విత కూడా సేమ్, ఫస్ట్ అయితే వద్దు అనేది, ఒక 2-3 times పెట్టుకున్న తర్వాత రిజల్ట్ తెలిసిన తర్వాత ఇక పెట్టమని తనే అడుగుతూ ఉంటుంది. తనకైతే వైట్ హెయిర్ ఏం లేదు, బ్లాక్ హెయిర్ ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది. ఒకవేళ వైట్ హెయిర్ ఉందనుకో దాన్ని బ్రౌన్ చేస్తుంది, అంటే మన చెయ్యి ఎలా అయితే పండుతుందో ఆ కలర్ వచ్చేస్తుంది కదా. సో బ్లాక్లో కలిసిపోతుంది, వైట్ అనేది ఇంకా అంటే బ్రౌన్ అవడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది కనిపించదు, విజిబిలిటీ ఉండదు, బాగుంటుంది అనమాట. సో అందుకే నేను డై కన్నా కూడా నేను దీనినే ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఇకలా ముందే హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీదే ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను. ఇంకా నార్మల్ వాష్ చేసేస్తాను అనమాట, ఏ షాంపూ పెట్టను. కావాలంటే ఆ రోజు అంటే డ్రై అయిన తర్వాత మనం హెన్నా పెట్టుకొని వాష్ చేసుకున్న డ్రై అయిన తల మీద ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది హెయిర్. నేనైతే అది కూడా చేయను, అలానే వదిలేస్తా. ఇలా హెన్నా ప్యాక్ పెట్టుకోవడం వల్ల చాలా థిక్గా అనిపిస్తుంది, నాకైతే బాగుంటుంది, నాకు బాగా సెట్ అవుతుంది కూడా. సో ఇంకా అలానే అన్విత సెకండ్ స్టడ్స్ అడిగారు కదా, అందుకని ఆ క్లిప్ని కూడా యాడ్ చేశాను.
సెకండ్ స్టెప్స్ గురించి ఇంతకుముందు ఒక బ్లాగ్ కూడా చేశాను. అది చూడకుండానే అంటే తెలియదు కదా, కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు దాని డీటెయిల్స్ చెప్పమని. కుదిరితే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ సెకండ్ స్టెప్స్ వచ్చేసి నార్మల్గా కింద పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట, డైమండ్వి. నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో తీసుకున్నాను అనమాట. కాకపోతే వాటిని సెకండ్ స్టడ్గా యూజ్ చేస్తున్నాను. సో చాలామంది ఎంక్వైరీస్ వస్తున్నాయన్నమాట దాని గురించి. ఇన్స్టాలో కూడా బోల్డ్ అండ్ ఎంక్వైరీస్ ఉంటాయి తెలుసా దాని గురించి. ఇక మా ట్రిప్ ప్లాన్లో ఈరోజు బిజీ స్కెడ్యూల్ ఉంది, చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. బ్యాక్ ప్యాకింగ్ ఒక 3-4 డేస్ ముందే చేసుకుందాం అనుకున్నాం, కానీ రోజులు అలా తిరిగి వచ్చేస్తున్నాయి. టైం అస్సలు మేము ట్రిప్కి 2 months బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ ఆ టైంలో అన్వితకి ఎగ్జామ్స్ అయితే లేవు. యాక్చువల్గా ముందే జరిగి ఉండాలి, అయితే అవి పోస్ట్ పోన్ అయ్యి కరెక్ట్గా మేము ట్రిప్ వెళ్ళే టైంకి డేట్ ఫిక్స్ అయిందనమాట ఎగ్జామ్స్. సో దానిలో బిజీగా ఉంది అన్విత. అందుకని ఒక 4 డేస్ ముందే సర్దుకుందాం అనుకున్నాం, కానీ అసలు అవ్వలేదని కాదు, ముందు రోజు అంటే ఒక 4 డేస్ ముందే నేను అన్విత చిన్న గొడవ పడ్డాము. మేము రీల్స్లో షేర్ చేస్తుంటాం కదా, అది యాక్టింగ్ కాదు నిజంగానే, కానీ అది అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి రీల్ లాగా చేస్తున్నాం అనమాట. 1 week బ్యాక్ ఒక చిన్న రీల్ యాడ్ చేసాం కదా, అది యాక్టింగ్ కాదు. ఆ టైంకి మేము కూల్ అయిపోయాం అనుకోండి, తర్వాత అదే నిజంగా గొడవ పడిన టైంలో ఎలా అయితే ఉన్నామో దాన్ని సేమ్ రీల్ లాగా క్రియేట్ చేసి అలా పెట్టేశానమాట. అయితే గొడవ పడినప్పుడు మహా అయితే 1-2 గంటలు మాట్లాడుకోము, తర్వాత వెంటనే అదే వచ్చేస్తుంది నా దగ్గరికి. అసలు ఉండలేదు నాతో మాట్లాడకుండా కూడా. అండ్ నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఎంత గొడవ జరిగినా సరే వితిన్ 5-10 minutesలో చాలా కూల్ అయిపోతారు, జరిగిన గొడవ అంతా మర్చిపోతారు. మా పిల్లలు ఇద్దరు కూడా అంతే. సో దేవుడికైతే ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఇక అంతలో ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చేసాయని చెప్పేసి దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని బ్యాక్ ప్యాకింగ్ అయితే తంది పెండింగ్ పెట్టేసామన్నమాట. తంది ఒక్కటే ఉంది, ఇంకా ప్యాకింగ్ ఒక్కటే. సో ఇక మార్నింగ్ టైంలో అక్కడ ఇందాక బర్డ్స్ చూసారు కదా, ఏం చక్క గట్టిగా అరుస్తున్నాయి అనమాట. సో అలా క్యాప్చర్ చేశాను. ఎందుకు అరుస్తున్నాయో తెలీదు, ఇంచుమించుగా ఒక 1/2 hour నుంచి అరుస్తూ ఉన్నాయి అక్కడ కరెంట్ తీగ మీద నిలబడి. ఇక రోజు నేను మార్నింగ్ టైంలోనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఆ పని అయిన తర్వాతే మిగతా పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. అయితే ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది కదా, అందుకని ఇంకా రోబోట్ ఆన్ చేశాను. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మామూలుగా అయితే రోజు నేనే ఊడ్చేసి తుడిచేసుకుంటాను. ఎలాగూ హాలిడేసే కదా, ఇంకా ఖాళీగా ఉంటాను రోజంతా అని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది, స్కెడ్యూల్ కొంచెం బిజీ కదా, టైం సరిపోవట్లేదు అని చెప్పేసి రోబోట్ ఆన్ చేశాను అనమాట. ఇక దాని పని అది చేసుకుంటూ ఉంది. అండ్ ఇక బ్యాక్ ప్యాకింగ్ అయితే మా వారు చేస్తానన్నారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. అండ్ నేను ఎంత సర్దినా కూడా తనకు అస్సలు నచ్చదు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. అందుకని ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నీ ఒక సైడ్కి పెట్టేశాను అనమాట. ఇంక తర్వాత తను వచ్చి సర్దేస్తారు. సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అన్విత తొందరగా కాలేజ్ నుంచి వచ్చేసింది, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. నేనైతే పెడిక్యూర్ చేయించుకోవాలి, కాళ్ళు అయితే బాగా పాడైపోయాయి. సో యాక్చువల్గా నేనే ఇంట్లో చేసుకుంటూ ఉంటాను, కానీ ఈసారి కుదరట్లేదనమాట, అందుకని ఇంకా బయట చేయించుకుంటాను. దాంతోపాటు అన్విత థ్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ కూడా చేయించుకుంటాను అంది. దానికోసం అయితే దగ్గరలో ఉన్న పార్లర్కి వెళ్ళాం. ఇంకా నేనైతే ఐబ్రోస్ మంత్లీ కాదు 2 monthsకి ఒకసారి చేయించుకుంటూ ఉంటాను. నాకు చాలా నొప్పి వేస్తుంది, అందుకని చేయించుకోను అనమాట. ఇక అన్విత చూడండి, మా ఇంటికి దగ్గరే ఉంటుంది, నియర్ బై ఉంటుంది పార్లర్, కొత్తగా పెట్టారు సలూన్. అయితే దానిలో ఐబ్రోస్ అండ్ పెడిక్యూర్ చేయించుకుందామని వెళ్ళాము. మేము వెళ్ళగానే ఇక వర్షం స్టార్ట్ అయింది. ఇక అలా కూర్చున్నాం అనమాట. అండ్ అక్కడ ప్రైస్ అడిగితే చాలా ఎక్కువ చెప్పేశారు. ఇక మేము ఎప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్దాం అనేసి ఇక పెడిక్యూర్ అయితే చేయించుకోలేదు. ఐబ్రోస్ కూడా అన్విత చేయించుకుంటానని కూర్చుంది. ఇక తను పీకిన విధానం చూస్తే కన్ను అక్కడ కట్ అయింది కూడా ఒక కన్ను దగ్గర, సో ఐబ్రో దగ్గర. సో ఇక తను వద్దు అనేస్తుంది అనమాట అన్విత. ఇక అందుకని ఒక కన్నే చేయించుకొని, అంటే ఒక సైడే చేయించుకొని ఇంకో బయటకు వచ్చేసాం. మేము ఎప్పుడు వెళ్ళే దగ్గరికే వెళ్ళామన్నమాట. ఇక
దాని తర్వాత అన్విత ఎప్పటి నుంచో అడుగుతుంది నెయిల్స్ చేయించుకుందాము అనేసి. తనతో పాటు నన్ను కూడా చేయించుకోమందనమాట. సో నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, నెయిల్స్ ఎక్కువ నేను పెంచుకోను. అన్వితకైతే బాగా పెరిగి ఉంటాయి, బాగా గ్రోత్ ఉంటుంది. 2 వీక్స్ కట్ చేయకపోతే చాలు, చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. అందరూ అడుగుతుంటారు ఎక్స్టెన్షన్స్ పెట్టుకుందా అనేసి. కాదు, తనవి న్యాచురల్ నెయిల్సే. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంటి దగ్గర పార్లర్ నుంచి బయలుదేరి ఇంకా మేము ఎప్పుడే పార్లర్కి వెళ్ళేసి అక్కడ చేంజ్ చేసుకొని ఇంకా అటు నుంచి అట్టే నెయిల్స్ ఆర్ట్కి అయితే వెళ్ళాము. నేనైతే చాలా పెద్ద వర్షం పడింది. యాక్చువల్గా అన్విత తీసుకెళ్తూ ఉంటుంది బైక్ మీద నన్ను ఎక్కడికైనా సరే. ఇలా వర్షం పడినప్పుడు నేను తీసుకెళ్తూ ఉంటాను అనమాట. ఇక నెయిల్స్ వేయించుకొని వచ్చేసరికి మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయిందనమాట. ఇంకా మేము వచ్చేసరికినే ఇంకా నైట్ డిన్నర్కి నేను దోసపిండి ఉంది, ఇంకా దోశలు వేసేసి అందరం తినేసాం. ఇక పడుకునే ముందు ఇక బ్యాగ్ ప్యాకింగ్ అయితే మా వారు స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా గీతువి సర్దేస్తున్నారు. యాక్చువల్గా ఇన్ని బట్టలు అవసరం లేదు, నేను ఏమేమి కావాలి ఏమేమి సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నీ ఐరన్ చేసి పక్కన పెట్టాను. కానీ అన్నీ పెట్టేశారనమాట, వాడు ఎలాగో బరువు తక్కువనే ఉంటాయి కదా అనేసి. సో ఇంక ఇక్కడ మంగళగిరి శారీస్ నాకు చాలా ఇష్టం, లైట్ వెయిట్ ఉంటాయి కదా, జర్నీలో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్ అనమాట మంగళగిరి శారీస్. 2 కలర్స్ తెప్పించుకున్నాను, ఒకటి అన్వితకి నాకు. ఒకసారి చూద్దాం ఇద్దరం సేమ్ కలర్స్ వేర్ చేద్దాం అనేసి. అండ్ మా మ్యారేజ్ డే కూడా వస్తుంది, దానికోసం నేను ఇంకా శారీ కూడా పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా మేము ఆ టైంలో ట్రిప్లో ఉంటాం కదా, అందుకని ఇంకా శారీ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడే వచ్చింది కదా ఆ శారీకి ఇంకా ఫాల్ అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోలేదు, అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను నేను. ఇంకా మ్యారేజ్ డేకి ఏం శారీ లేదని చెప్పేసి చూసి అందరూ ఫోన్ పట్టుకున్నారు అన్ని దిక్కులా. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ దిక్కుకి వచ్చి నువ్వు ఫోన్ పట్టుకున్నావు. నేను వీడియో తీస్తున్నా, నిన్నేం అనకూడదు, ఇప్పుడు అనకూడదు, నేను వీడియో తీస్తున్నా. అక్కడ టవల్స్ ఎందుకు ఆరేశారు, తీయండి అక్కడ డోర్ మీద. గీతు అటు తీసుకెళ్ళి ఆరేయ టవల్. మేము ఇండియన్ హౌస్లో ఉంటాము, హ్యాంగర్లు ఉన్నా మాకు అవే హ్యాంగర్స్. తీయమ్మా ఆ డోర్ మీద. ఇగో ఇలా కొట్టుకుంటా ఉంటారు మా హస్బెండ్, అలా చిరాకు పడుతూ ఉంటారు. ఒకసారి ఫేస్ ఇలా తిప్పండి, ఎంటీ కబోర్డ్ కనిపిస్తుంది. ఇక ఆ శారీ మీదకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట, అందుకని ఇంకా ఆ శారీ పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారు మా గీతు బట్టలు అయితే సర్దేశారు, ఇక తన బట్టలు చూస్తున్నారు. అండ్ మా గీతు చూడండి, ఇక 24 అవర్స్లో 10 అవర్స్ ఏమో నిద్రపోతాడు, మిగతా 10 అవర్స్ 12 అవర్స్ ఏమో ఇంక ఇలా ఫోన్ పట్టుకొని లేదంటే టీవీ చూస్తూ ఇక లేదంటే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ బాగా టైంపాస్ చేస్తూ ఉంటాడు. హాలిడేస్ కదా, మొన్న ఎవరో ఒకళ్ళు అడిగారు మీ గీతు రొటీన్ చెప్పమని. ఇంక ఇదే ఉంటుంది రొటీన్, పిల్లలు ఏం చేస్తారు. అండ్ హాలిడేసే కదా అని చెప్పేసి ఇంకా మామూలుగానే ఎప్పుడు వాడు వినడు అనమాట, చెప్పిన మాట అసలు. అన్విత క్వైట్ ఆపోజిట్, ఏం చెప్తే అది వింటుంది. వీడంతా ఇంకా అన్వితకి ఆపోజిట్ ఉంటాడనమాట, ఎంత చెప్పినా వాడికి నచ్చినట్లే చేస్తూ ఉంటాడు. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక అసలు నిదట్లో కూడా చూస్తూ ఉంటాడు ఎంత స్కోర్ చేశారని చెప్పేసి. అన్వితకి నెయిల్స్ పొడవు ఉంటాయి కదా, చాలా బాగుంది, దాని కలర్ కూడా బాగుంది. నాది రొటీన్ అనమాట, నాకు ఎప్పుడు ఇలాంటి కలర్సే నచ్చుతూ ఉంటాయి, ఇంక ఇవే ఎంచుకుంటూ ఉంటాను. అన్విత అదైతే నేనే సెలెక్ట్ చేశాను. యాక్చువల్గా వేరే కలర్ అనుకున్నాం కానీ ఇంకా ఫైనల్గా ఈ యాష్ కలరా లేదంటే లైట్ బ్లూ షేడా రెండు మిక్సింగ్గా అనిపిస్తుంది అనమాట, ఏ కలరా చెప్పలేకపోతున్నాను. అండ్ ఫైనల్గా కలర్ అయితే బాగుంది. మిగతా నెయిల్స్ సలూన్స్తో పోల్చుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది. నార్మల్ జెల్ పాలిష్ కదా 700 తీసుకున్నారనమాట. ఇంతకుముందు వేయించుకున్న ప్లేస్లో అయితే 850 900 అలా తీసుకునేవాళ్ళు. సో 700 కొంచెం రీజనబుల్ అనిపించింది అనమాట. అండ్ ఇంకా కలుపుకున్న నేను పెట్టుకుంటున్నాను హెయిర్ ప్యాక్ని. యాక్చువల్గా 3 days బ్యాకే పెట్టుకున్నాను. కండిషనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, థిక్గా కూడా అనిపిస్తుంది హెయిర్. అందుకని ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటా. ఇయర్లీ వన్స్ నేను హెయిర్ కట్ కూడా చేయించుకుంటూ ఉంటాను అనమాట ఏప్రిల్లో. సో ఈవినింగ్ నేను అన్విత హెయిర్ కట్కి అయితే బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను వాష్ చేసిన హెయిర్తోనే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటాను అనమాట, ఒక 1 hour ఉంచేసుకొని. అండ్ ఇంకొక విషయం, నేను ఈ ట్రిప్ హడావిడిలో పడి మొక్కలను అసలు పట్టించుకోవట్లేదు. అండ్ బ్రహ్మకమలం మొగ్గలు అయితే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా 2 మొగ్గలు ఉన్నాయని చెప్పేసి, ఈరోజే చూశాను, అవి రాత్రి పూసాయి ఆల్రెడీ. 2 కాదు మొత్తం 4 5 ఉన్నాయి. ఒకటేమో పూయాల్సింది ఒకటి ఉంది. అండ్ ఆల్రెడీ బ్లూమింగ్ అయిపోయింది నైట్.
ఇక పుయ్యడం అయిపోయిన తర్వాత చూశానమాట వీటిని. అండ్ ఇంక ఇక్కడ మా గీత చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ బయట అవుట్డోర్ గేమ్స్ ఎంతైనా అలౌ చేస్తాను, కానీ ఇండోర్ అంటే ఫోన్లు, ట్యాబ్లు అండ్ టీవీ ఎక్కువసేపు చూస్తూ ఉంటాడు కదా, టీవీ అన్న ఒప్పుకుంటాను, కానీ నేను ట్యాబ్లు అస్సలు ఇవ్వను అనమాట. అన్నిటికీ మార్నింగ్ టైం లేట్గా లెగిస్తాడు, అంటే నైట్ 11-11:30 అయిపోతుంది కదా, 8 కల్లా లెగిస్తాడు. ఇక బ్రష్ చేసి టిఫిన్ తిని ఇంక ఇలా కొద్దిసేపు అంటే 12:30 వరకు ఆడుకొని వచ్చేస్తాడనమాట. లంచ్ అయిన దగ్గర నుంచి టీవీ చూస్తాడు. ఇక ఈవినింగ్ 6 ఆ టైంకి కిందకి వెళ్ళిపోతాడు అనమాట. నైట్ 9:30-10 వరకు ఆడుకొని వచ్చేస్తాడు మళ్ళీ పైకి. రాగానే స్నానం చేసి ఇక డిన్నర్ చేస్తూ టీవీ చూస్తూ ఇక అలానే పడుకుండిపోతాడు. ఇక సమ్మర్ కదా, తన స్కెడ్యూల్ అదే. ఇంకా స్టడీస్ అని నేను చెప్పను, ఎంజాయ్ చేస్తాడు, చిన్నపిల్లాడు కదా, ఆడుకోవాల్సిన టైంలోనే ఆడుకోవాలి. ఇంకా పెద్దగా అయితే ఎలాగూ వాళ్ళు అలా ఆడుకోరు. అండ్ మా లేఅవుట్లో కొంచెం స్పేస్ కూడా ఉంటుంది ఆడుకోవడానికి, అందుకని ఇంకా అలా వదిలేస్తూ ఉంటా. ఇక మా ట్రిప్ డీటెయిల్స్ అన్ని కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు, అయితే షార్ట్స్లో తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నేచర్ని ఇంపార్టెంట్, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను వెళ్ళిన ప్లేస్లో నేచర్ని అయితే. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.